హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. ఈ మేరకు సర్వదర్శనం భక్తులకు తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేసే కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి. కోన జడ్పీ హైస్కూల్లో 7 కౌంటర్లు, ఎంఆర్పల్లి జడ్పీ హైస్కూల్లో 8, రామచంద్ర పుష్కరిణి 10, రామానాయుడు హైస్కూల్లో 10, బైరాగి పట్టెడ 10, ఇందిరా మైదాన మున్సిపల్ ఆఫీసులో 15, శ్రీనివాసం కాంప్లెక్స్ 12, విష్ణు నివాసం కాంప్లెక్స్ 14, భూదేవి కాంప్లెక్స్ 11, బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ 4 కౌంటర్లు ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు కేటాయిస్తారు. ఈ మేరకు ఈ కౌంటర్లలో భక్తులకు ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ చేస్తారు. ఈ సర్వదర్శనం టికెట్లను ఈ కౌంటర్లలో ఎప్పటి నుంచి జారీ చేస్తారన్నది టీటీడీ ప్రకటనలో తెలియజేయనుంది. టికెట్లను డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తుల ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు: దర్శన టికెట్లు లేదా టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు అని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు. భారీ క్యూ లైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు లేదా టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని సూచన. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 5వ తేదీ వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు. 3,000 మంది యువ శ్రీవారి సేవకులను అవసరమైన మేరకు యువ స్కౌట్స్ అండ్ గైడ్స్ను నియమించుకుని వారి సేవలను క్యూ లైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుంది అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని